చేసే బిర్యానీలా కాకుండా ఈ విధంగా స్పెషల్ గ్రీన్ మసాలా వేసి గ్రీన్ చికెన్ బిర్యానీ చేసి చూడండి. అందుకోసం ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా కడిగేసి అందులో రుచికి సరిపడా కల్లులుప్పు, పసుపు పొడి, మిరప్పొడి, అలాగే ధనియాల పొడి వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక 10 మినిట్స్ అలా ఉడకపెట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎర్రగడ్డ, టమోటా, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా తీసి పెట్టుకొని గ్రీన్ పేస్ట్ కోసం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లము, తెల్లగడ్డ వేసేసి లైట్‌గా వాటర్ పోసి మిక్సీకేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్‌ని బాగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక 3 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేగిన తర్వాత బిర్యానీ సామాన్లు, అలాగే ఎర్రగడ్డ, కరివేపాకు, టమోటాలు, ఇందాక చేసుకున్నటువంటి గ్రీన్ పేస్ట్, అలాగే పెరుగు కూడా వేసి అదంతా బాగా వేగిన తర్వాత ఇందాక ఉడకపెట్టుకున్నటువంటి చికెన్ వేసేసి ఫైనల్‌గా 3 గ్లాసెస్ వాటర్ పోసి రుచికి సరిపడా కల్లులుప్పు వేసి ఎసురు కాగిన తర్వాత బాస్మతి రైస్, అలాగే పైన కొత్తిమీర, పుదీనా వేసి హై ఫ్లేమ్‌లో ఒక 3 విజిల్స్ రానిచ్చామంటే అంతే అండి. టేస్టీ టేస్టీ గ్రీన్ చికెన్ బిర్యానీ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీలంతా